హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. బెంగళూరు హైవే నుంచి శ్రీశైలం హైవేకి వెళ్ళే మెయిన్ రోడ్కి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి శ్రీని గ్రూప్స్కి సంబంధించినటువంటి ఆన్వి హైట్స్లో ఉన్నాను. ఆన్వి హైట్స్ మహేశ్వరం విలేజ్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోను, సెజ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోను ఉంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇక్కడి నుంచి కేవలం 30 మినిట్స్ ట్రావెల్ చేస్తే వెళ్ళొచ్చు. మనకున్నటువంటి 4th సిటీ కేవలం 20 మినిట్స్ ట్రావెల్ చేస్తే వెళ్ళొచ్చు. అంత దగ్గరగా ఉన్నటువంటి ఆన్వి హైట్స్కి నేను వచ్చాను. ఆన్వి హైట్స్ లో ఓపెన్ ప్లాట్స్ తో పాటు కన్స్ట్రక్టెడ్ విల్లాస్, డూప్లెక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్వి హైట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు శోభా ప్రాపర్టీస్ ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో పైన మీ కామెంట్ ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో, ఎలాంటి ప్రాపర్టీలు కావాలో కామెంట్ బాక్స్ లో తెలియచేస్తే అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఓనర్ ప్రాపర్టీస్. సో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ఏ ఇతర వ్యక్తులకి మధ్యలో కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కూడా మీ ప్రాపర్టీని ఇలాగే ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కిందన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా, మీ బడ్జెట్లో అందంగా, అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇప్పుడు మన ఆన్వి హైట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం కోసం నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నాయక్ గారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఆన్వి హైట్స్, మాకు ఆన్వి హైట్స్కి డీటెయిల్స్ చెప్పండి సార్. హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఉన్నటువంటి ఆన్వి హైట్స్. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, R1 జోన్ మేడం. ఇది ఓకే, R1 జోన్లో ఉంది. మొత్తం 5 acres లో ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 5 acres లో ఒక 2.5 acres లో ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాం మేడం. 2.5 acres లో విత్ కన్స్ట్రక్షన్. ఓకే, ప్లాట్ విత్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్, ఇండిపెండెంట్ హౌస్ ఆర్ డూప్లెక్స్ ఇల్లా వాళ్ళకి ఎలా ఉంటే అలా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం మేడం. ఇటు సైడ్ లో ఈ 2.5 acres లో కూడా 50% ప్లాట్ సోల్డ్ అవుట్ మేడం. ఇంకో 50% ఉంటాయి. దీంట్లో కూడా ఆల్రెడీ ఒక 3 houses బుకింగ్స్ అయినాయి మేడం. ప్లాట్ విత్ కన్స్ట్రక్షన్ కోసం బుకింగ్స్ అయినాయి. స్క్వేర్ యార్డ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? 150 నుంచి 300 మేడం. ఓకే, డైమెన్షన్ కూడా నీట్ గా ఇచ్చాం మేడం. 150 కూడా 30-45 డైమెన్షన్స్ లో ఇచ్చాం మేడం. మంచి డైమెన్షన్స్ లో 150 కి 30-45 ఈస్ట్ ఆర్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయి మేడం. ఓకే, ఇక మన ఆన్వి హైట్స్ లో కేవలం మన వెంచర్ లో సపరేట్ గా ఇచ్చే హైలైట్స్ గురించి ఒకసారి చెప్తారా సార్? ఏరియా ప్రాజెక్ట్ లో, అదర్ ప్రాజెక్ట్స్ లో బీటీ రోడ్ వేస్తారు మేడం. ఓకే, దీంట్లో ఏమి ఇస్తున్నాం అంటే మనం సిసి రోడ్ ఇస్తున్నాం మేడం. ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ రోడ్ 100 feet సార్. ఇది 100 feet రోడ్ ఇలా ఉంటది మేడం. 100 feet రోడ్ ఇది. ఓకే, ఇది 40 feet రోడ్ మేడం. సబ్ రోడ్స్ ఇవి. సబ్ రోడ్స్ 40, 100, 30, 40 మేడం. ఓకే, మెయిన్ రోడ్ వచ్చి 100 feet రోడ్ ఉంది. సబ్ రోడ్స్ 30, 40 సిసి రోడ్స్ ఇస్తున్నాం మేడం. ఓకే, ఎలక్ట్రిషియన్ అండర్ గ్రౌండ్ మేడం. డ్రైనేజ్ అండర్ గ్రౌండ్. అండ్ చిల్డ్రన్ ఏరియా పార్క్ ఉంటది, సోషల్ ఇన్ఫ్రా ఉంటది. ఓకే, కాంపౌండ్ వాల్ ఉంది. అండ్ 5 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం మేడం. ఫ్రీ మెయింటెనెన్స్, 1 పైసా కూడా చార్జ్ చేయం. ప్లాట్ తీసుకున్న 5 years మెయింటెనెన్స్ చేస్తాం మేడం. సెక్యూరిటీ ఎలా ఉంటుంది సార్? 24/7 సీసీ కెమెరాలు ఉంటాయి మేడం. 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఓకే, ఆన్వి హైట్స్ లో హైలైట్స్ అయితే చాలా బాగున్నాయండి. వెంచర్ లో చాలా స్పెషాలిటీస్ ఇచ్చారు సార్. ఇప్పుడు మనం లొకేషన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఆన్వి హైట్స్ వేటికి దగ్గరగా ఉంది లొకేషన్, ఒకసారి డీటెయిల్ గా చెప్తారా మేడం? పెద్దగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక 10 kilometer డిస్టెన్స్ లో ఉంటాము. అండ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి తుక్కుగూడ నుంచి ఒక 10 kilometers 11 kilometer రేడియేషన్ లో ఉంటాము. అంటే దగ్గరలో ఉన్నారు, 14 కి 15 కి మధ్యలో ఉన్నారు. అండ్ మైసూరం టౌన్ నుంచి 1 kilometer షెడ్ ఉంటుంది మేడం. ఇక్కడ 350 acres లో ఆల్రెడీ దాంట్లో అంతా కంపెనీలో కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. దాదాపు 25 కంపెనీల వరకు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. దాని నుంచి ఒక 500 meters. అండ్ ఇక్కడికి వెళ్ళి సరే సపోజ్ కార్ గానీ ఏమన్నా లేకపోతే బస్ డిపో ఉంటుంది మేడం. ఇక్కడనే మైసూరం బస్ డిపో ఉంటుంది. ఒక 500 meters లో మనకు డిపో ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎన్ని కిలోమీటర్స్ సార్? ఒక 13 kilometers ఉంటుంది మేడం. ఓకే, ఒక 15 minutes జర్నీ ఉంటుంది. ఓన్లీ 15 minutes లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి కేవలం ఒక 30 minutes మేడం. అండ్ ఇది 4th సిటీకి వచ్చేసి ఒక 20-25 kilometers డిస్టెన్స్ లో 20 minutes లో ట్రావెల్ చేసేయచ్చు. అయితే మనకి రోడ్ కనెక్టివిటీ అనేది చాలా చాలా బాగుంది సార్. నెక్స్ట్ ఇంకా సరౌండింగ్స్ లో ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ అన్ని నియర్ బై లో ఉన్నాయి మేడం. మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి.
ఒక 1-2 కిలోమీటర్స్ లో ఉంటుంది. మైసూర్ టౌన్స్ లో ఉంటాయి. ఓకే. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఉంటాయి. ఓకే. మనకి కేవలం ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం గ్రాసరీస్ తీసుకోవడానికి కూడా మహేశ్వరం టౌన్ కేవలం 1 కిలోమీటరే ఉంది. సో రోడ్ కనెక్టివిటీ బాగుంది, అలానే మనకి లొకేషన్ హైలైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సార్. అండ్ మన ఈ సరౌండింగ్ లో ఏంటంటే మేడం నెంబర్ ఆఫ్ 10 ప్రాజెక్ట్స్ వరకు విల్లాస్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి మేడం. ఓకే. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అన్ని ప్రాజెక్ట్స్. ఓకే. వాళ్ళు వస్తే చూసుకోవచ్చు. ఓకే సార్, ఇది ఇప్పుడు శ్రీని గ్రూప్స్ లో ఇది ఎన్నో ప్రాజెక్టు, సరౌండింగ్స్ లో ఏం ప్రాజెక్ట్స్ చేశారు? ఇది 4th ప్రాజెక్ట్ మేడం ఇదే ఏరియాలో మాకు. ఓకే. మహేశ్వర ఏరియాలో ఇది 4th ప్రాజెక్ట్. 3 ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ మేడం. ఓకే. దాంట్లో ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టాము, అది షెల్ అవుట్ మేడం. ఓకే. ఇది 4th ప్రాజెక్ట్. ఇది దీంట్లో కూడా ఆల్రెడీ హౌసెస్ కోసం 3 బుకింగ్స్ తీసుకున్నాం మేడం. ఈ పార్ట్ అంతా వస్తుంది మేడం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పార్ట్ మొత్తం కూడా 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారట. 150 నుంచి 300 విత్ కన్స్ట్రక్షన్ మేడం ఈ బెల్ట్ అంతా. ఓకే. దీంట్లో విత్ కన్స్ట్రక్షన్ ఇస్తారు. అవును. చాలా బాగుంది సార్. కాంపౌండ్ వాల్ తో మంచి సెక్యూరిటీతో ఇస్తున్నారు. ఫైనల్ గా ఎంత కాస్ట్ చెప్తున్నారు? స్క్వేర్ యార్డ్ వచ్చేసి 22,000 చెప్తున్నారు మేడం. ఓకే. విత్ 70% బ్యాంక్ లోన్ ఉంటుంది. ఓకే. అండ్ ఓపెన్ ఇది కన్స్ట్రక్షన్ తో కావాలంటే ప్లాట్ విత్ కన్స్ట్రక్షన్ తో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది సపరేట్ గా చెప్తారు. సార్, ఈ ఓపెన్ ప్లాట్స్ లో జనరల్ గా కస్టమర్స్ ఉండే డౌట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటుందా లేదా? ఇప్పుడు సెక్యూరిటీ అయితే మీరు చెప్తున్నది అంతా బాగుంది, మీరు కాంపౌండ్ వాల్ ఇదంతా కూడా చూపించారు. ఓకే. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉందా? 60 years కి ఇస్తున్నాం మేడం. ఓకే. అంటే 60 years లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అవును మేడం. చూస్తున్నారు కదా, మన ఆన్వి హెడ్స్ కి సంబంధించి 60 years లింక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మనకి సెక్యూరిటీ కోసం అని చెప్పి 60 years లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాస్ట్ నెగోషియబుల్ సార్? 20 ఉంటుంది మేడం, స్లైడ్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం, మా దగ్గర థర్డ్ పార్టీ ఎవరు లేరు. ఓకే. ల్యాండ్ లార్డ్స్ మేమే, డెవలపర్స్ మేమే, రిజిస్ట్రేషన్ హోల్డర్ మేమే. ఓకే. టోటల్ గా మార్కెటింగ్ మేమే. అండ్ ఓపెన్ ప్లాట్ తీసుకొని మళ్ళీ రీసేల్ కావాలన్నా మేమే సపోర్ట్ ఇస్తాం. రీసేల్ కూడా చేసి పెట్టేస్తాం. రీసేల్ కూడా ఉంది. మీరు ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసి 1 or 2 years తర్వాత కావాలి అన్నా కూడా రీసేల్ చేస్తాం. ఇప్పుడు మా పాత ప్రాజెక్ట్ లో ఆల్రెడీ రీసేల్ చేస్తున్నాం మేడం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏరియాలో కొత్తగా ఇంకేమైనా స్టార్ట్ చేస్తున్నారు సార్ ప్రాజెక్ట్స్? దీని ఆపోజిట్ లో మళ్ళీ 3 acres మేడం మాట్లాడుతున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది అది. దీంట్లో అంతా డూప్లెక్స్ ఇల్లా కడతాం మేడం. ఓపెన్ ప్లాట్స్ కాదు, డూప్లెక్స్. ఓన్లీ డూప్లెక్స్ ఇల్లా కడతాం. ఓకే. చాలా ఇంకో 10 years ఉంటాం మేడం. ఇదే ప్లేస్ లో ఇంకో 10 years వరకు ఇక్కడనే ఉంటాం. ఓకే. మనకి ఇక్కడ మొత్తం వాళ్లే ల్యాండ్ లార్డ్స్, వాళ్లే ఓనర్స్, వాళ్లే కన్స్ట్రక్షన్, వాళ్లే మార్కెటింగ్, వాళ్లే రీసెల్లర్స్ అవ్వడం వల్ల కంప్లీట్ గా మనం కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో ఎవ్వరు కూడా మీడియేటర్స్ లేరు. మనం ఎవరికి కూడా ఎటువంటి కమిషన్స్ అనేది అసలు ఆ ప్రాసెస్ లేదు. మనం డైరెక్ట్ గా మన ప్లాట్ కాస్ట్ ఎంత ఉంది, లేకపోతే కన్స్ట్రక్షన్ తో కలిపి హౌస్ కాస్ట్ ఎంత ఉందో చూసుకొని ఈజీగా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. దీంట్లో మనం చాలా వరకు సేవ్ చేయగలుగుతాం. చాలా చాలా బాగుంది సార్. లొకేషన్ హైలైట్స్ తో ఆన్వి హైట్స్ అనే ప్రాజెక్ట్ చాలా బాగుంది. ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా నాయక్ గారి నెంబర్ పైన ఇచ్చాము. డైరెక్ట్ గా నాయక్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. లొకేషన్ డీటెయిల్స్ కానీ, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానీ, డాక్యుమెంట్స్ లో డౌట్స్ కానీ, ఏ డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ గా సార్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. అలాగే ఒకసారి మీరు లొకేషన్కి వచ్చి చూసుకుంటే ఇంకా కూడా మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మంచి ఏరియాలో మంచి ప్రాజెక్టు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెట్టుబడి డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సరౌండింగ్స్ లో డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి. ఇంకా అతి దగ్గరలో పద్మాలయ స్టూడియోస్ ఉంది కదా సార్. ఇక్కడ 100 acres ఉంటుంది మేడం మహేష్ బాబుది. ఓకే. పద్మాలయ స్టూడియో చాలా దగ్గరలోనే పద్మాలయ స్టూడియోస్ కూడా ఉన్నాయి. సో డెవలప్మెంట్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. ఆన్వి హైట్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ లో మనకి మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మేడం, పక్కదే మెగా వాళ్ళది. ఓకే. ఇదంతా లేవట్. ఓహో. మెగా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి కన్స్ట్రక్షన్ చేయవచ్చు. మెగా వాళ్ళు ఇంకా పెద్ద కంపెనీ మేడం. అవును, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. సో అలాదే మేడం ల్యాండ్ కంప్లీట్ గా రెసిడెన్షియల్ ఏరియాస్ గా మారిపోయే ఛాన్సెస్ తొందరలోనే ఉన్నాయి. సో మెగా ప్రాజెక్ట్స్ కూడా ఉండడం వల్ల రెసిడెన్షియల్ ఏరియాగా కన్వర్ట్ అయిపోవడానికి, తొందరగా డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఫాస్ట్ గా జరగడానికి మనకి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు కనుక ఏ డౌట్స్ ఉన్నా పైన కాంటాక్ట్ చేయండి. ఆన్వి హైట్స్ని ఒక్కసారి విజిట్ చేయండి. మీరు కనుక శోభా ప్రాపర్టీస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాంటి ప్రాపర్టీస్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇవి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఎవ్వరికి ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ప్రాపర్టీలు చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శోభా ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.